ఒకానొక కాలంలో చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో నిండిన ఆనందగిరి అనే ఒక అందమైన పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఉదయం పూట వీచే చల్లని గాలి, పక్షుల కిలకిల రావాలు అందరికీ ఎంతో ఉత్సాహాన్నిచ్చేవి. ఆ పట్టణంలోనే లియో మరియు మాయా అనే ఇద్దరు అన్నాచెల్లెళ్ళు తమ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉండేవారు. మాయ వయసు 12 లియో వయసు 10. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుతున్నారు. వారిద్దరూ చూడ్డానికి ఎంతో ముద్దుగా, ఒకరికొకరు ఎంతో ప్రేమగా ఉండేవారు. కాని వారిద్దరి స్వభావాలు మాత్రం ఉత్తర దక్షిణ ధృవాల్లాగా పూర్తిగా భిన్నంగా ఉండేవి. మాయ చాలా తెలివైనది, ఎంతో బాధ్యతగలది. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి తన పనులన్నీ క్రమశిక్షణతో చేసుకునేది. పాఠశాలలో టీచర్లు చెప్పే పాఠాలను ఎంతో శ్రద్ధగా వినడమే కాకుండా ఇంటికి రాగానే వాటిని మళ్లీ చదువుకుని తనకంటూ ప్రత్యేకంగా నోట్స్ రాసుకునేది. ఆమె గది ఎప్పుడూ పుస్తకాలతో, రంగురంగుల పెన్నులతో ఎంతో శుభ్రంగా కలకలలాడుతూ ఉండేది. ఇక లియో విషయానికొస్తే వాడు చాలా చురుకైనవాడు, ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. కాని వాడికి చదువు కంటే ఆటలంటేనే ఎక్కువ ప్రాణం. ఎప్పుడూ ఏదో ఒక వీడియోగేమ్ ఆడుకోవడం లేదా టీవీలో కార్టూన్లు చూడ్డం వాడి దినచర్య. పుస్తకం పట్టుకోవాలంటే వాడికెక్కడలేని బద్ధకం వచ్చేది. ఎవరైనా చదువుకోమని చెబితే, అరే మాయా, నాకన్నీ తెలుసులే, నేను చాలా తెలివైనవాణ్ణి, పరీక్షకు ముందురోజు చదివితే సరిపోతుంది అని ఎంతో నిర్లక్ష్యంగా, గర్వంగా సమాధానం చెప్పేవాడు. రోజులనా గడిచిపోతున్నాయి. పాఠశాలలో వార్షిక పరీక్షల సమయం దగ్గరపడింది. మరుసటి రోజు వారికి సైన్స్ పరీక్ష ఉంది. ఆ సైన్స్ పరీక్షలో సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్, గ్రహాలు, భూమి ఆకర్షణ శక్తి లాంటి చాలా కష్టమైన పాఠాలున్నాయి. సైన్స్ టీచర్ కూడా ముందురోజే పిల్లలందర్నీ హెచ్చరించాడు. ఈసారి సైన్స్ పరీక్ష చాలా కష్టంగా ఉంటుంది, అందరూ బాగా కష్టపడి చదవాలి అని. ఆ మాట విన్న మాయా ఇంటికి రాగానే తన సమయాన్ని అస్సలు వృధా చేయలేదు. మధ్యాహ్నం భోజనం ముగియగానే తన స్టడీ టేబుల్ దగ్గర కూర్చుని సైన్స్ పుస్తకాలన్నీ బయటకు తీసింది. ప్రతి పాఠాన్ని ఎంతో ఏకాగ్రతతో చదవడం మొదలుపెట్టింది. కష్టమైన బొమ్మలను, గ్రహాల చిత్రాలను తన నోట్బుక్లో గీస్తూ, వాటి పేర్లను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి రకరకాల పద్ధతులను పాటిస్తూ ఎంతో శ్రద్ధగా చదువుకుంటోంది. ఆమె చదువుతున్న తీరు చూస్తుంటే రేపటి పరీక్షలో ఆమెకు 100కి 100 మార్కులు రావడం ఖాయమని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. కాని లియో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇంటికి రాగానే తన స్కూల్ బ్యాగ్ను ఒక మూలన విసిరేసి సోఫాలో ఆరామంగా కూర్చుని తనకిష్టమైన స్పేస్ వారియర్ అనే వీడియోగేమ్ ఆడుకోవడం మొదలుపెట్టాడు. వాడి దృష్టి మొత్తం ఆ స్క్రీన్ మీదే ఉంది తప్ప రేపు సైన్స్ పరీక్ష ఉందన్న ధ్యాస ఏమాత్రం లేదు. చేతిలో వీడియోగేమ్ కంట్రోలర్ పట్టుకుని ఒక పక్క చిప్స్ తింటూ సమయాన్ని గాలికొదిలేస్తున్నాడు. మాయ తన చదువు మధ్యలో ఒకసారి లేచి బయటకొచ్చింది. సోఫాలో వీడియోగేమ్స్ ఆడుకుంటున్న తన తమ్ముణ్ణి చూసి ఆమెకు కాస్త కోపం, అంతకుమించి వాడి భవిష్యత్తు మీద ఆందోళన కలిగింది. నెమ్మదిగా లియో దగ్గరకు వెళ్లి ఎంతో ప్రేమగా వాడి భుజంమీద చెయ్యివేసి ఇలా అంది. లియో, ఏంటి ఇంకా ఆడుకుంటూనే ఉన్నావ్? రేపు మనకు సైన్స్ పరీక్ష ఉంది కదా, గుర్తలేదా? టీచర్గారు ఈసారి పేపర్ చాలా కష్టంగా ఉంటుందని చెప్పారు. సౌర కుటుంబం గురించి చాలా పెద్ద పాఠాలున్నాయి. నువ్వింకా పుస్తకం కూడా తీయలేదు. ఇలాగే ఆడుకుంటూ కూర్చుంటే సమయం మించిపోతుంది. రాత్రి కంగారు పడతావ్. దయచేసి గేమ్ కట్టిపెట్టి చదవడం మొదలుపెట్టు. మాయమాటలు విన్న లియో వీడియోగేమ్ మీద నుండి కళ్ళు తిప్పకుండానే ఎంతో నిర్లక్ష్యంగా నవ్వి ఇలా అన్నాడు. అరే మాయా, నువ్వెప్పుడూ ఇలాగే కంగారు పడతావ్. సైన్స్ పరీక్షే కదా, అందులో భయపడటానికేముంది? నాకింకా చాలా సమయముంది. సాయంత్రం 1 గంట చదివితే సరిపోతుంది. నేను చాలా తెలివైనవాణ్ణి కదా, నా బుర్ర కంప్యూటర్లాంటిది. ఒక్కసారి చూస్తే అన్నీ గుర్తుండిపోతాయి. నువ్వు వెళ్ళి నీ చదువు చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని ఎంతో నిర్లక్ష్యంగా, గర్వంగా సమాధానం చెప్పేవాడు. మాయా నిరాశగా తల ఊపుతూ తన గదిలోకి వెళ్ళిపోయి మళ్లీ చదువులో నిమగ్నమైంది. సాయంత్రమైంది. సూర్యుడు అస్తమించాడు. పక్షులన్నీ గూళ్లకు చేరుకున్నాయి. ఇంట్లో నెమ్మదిగా చీకటి పడుతుండటంతో లైట్లు వేశారు. మాయా తన రివిజన్ మొత్తం పూర్తిచేసింది. గ్రహాల పేర్లు, వాటి లక్షణాలు అన్నీ ఆమెకు స్పష్టంగా గుర్తున్నాయి. ప్రశాంతమైన మనసుతో రేపటి పరీక్ష కోసం తన పెన్నులు, పెన్సిళ్లు, స్కేలు అన్నీ జామెట్రీ బాక్స్లో సర్దుకుని పెట్టుకుంది. రాత్రి భోజనానికి సమయమవుతోంది. సరిగ్గా అప్పుడు రాత్రి 8 గంటలకు లియోకు సడన్గా భయం మొదలైంది. ఆటలన్నీ పూర్తయ్యాక రేపటి పరీక్ష గుర్తుకొచ్చి కంగారుగా తన సైన్స్ పుస్తకం తెరిచాడు. పుస్తకం తెరవగానే వాడికి మైండ్ బ్లాక్ అయింది. అందులో ఉన్న పెద్ద పెద్ద ప్రశ్నలు, అర్థంకాని శాస్త్రవేత్తల పేర్లు, సంక్లిష్టమైన సౌరకుటుంబ బొమ్మలు, గ్రహాల కక్షలు చూసి లియోకు చెమటలు పట్టాయి. తాననుకున్నంత సులభంగా ఆ పాఠాలు లేవు. ఆ పదాలు చదువుతుంటే నోరు తిరగడం లేదు. అప్పటికే సమయం రాత్రి 9 గంటలు దాటింది.
రేపు ఉదయమే పరీక్ష. వాడొక్క పాఠం కూడా పూర్తి చేయలేదు. లియో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అయ్యో దేవుడా, నేనెంత పెద్ద తప్పు చేశానో! మాయ చెప్పినప్పుడే చదువుకుని ఉంటే ఎంత బాగుండేది. నా అతివిశ్వాసం వల్లే ఇలా జరిగింది. ఇప్పుడు నేను ఈ పరీక్షలో ఖచ్చితంగా ఫెయిలైపోతాను. టీచర్ నామీద కోపపడతారు. నాన్నకు తెలిస్తే నన్ను తిడతారు. నా స్నేహితుల ముందు నాకు అవమానం జరుగుతుంది అని తనలో తాననుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు. వాడికి ఏమి చెయ్యాలో దిక్కుతోచలేదు. చేతిలో సైన్స్ పుస్తకం పట్టుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా మాయ గదిలోకి వెళ్లాడు. మాయ అప్పటికే పడుకోడానికి సిద్ధంగా ఉంది. ఏడుస్తున్న తన తమ్ముణ్ణి చూడగానే మాయ గుండె కదిలిపోయింది. వేగంగా వాడి దగ్గరకొచ్చి, ఏమైంది లియో, ఎందుకేడుస్తున్నావ్ అని ఆప్యాయంగా అడిగింది. లియో వెక్కుతూ, మాయా, నన్ను క్షమించు. నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. నా వీడియో గేమ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఉదయం నుండే చదివి ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదు. నా బుర్రలోకి ఒక్క పదం కూడా ఎక్కడం లేదు. నేను ఈ సైన్స్ పరీక్షలో ఫెయిలైపోతానేమో అని చాలా భయంగా ఉంది. ప్లీజ్ మాయా, నన్ను కాపాడు, నాకు సహాయం చెయ్యి అని దీనంగా అడిగాడు. మాయ తన తమ్ముణ్ణి చూసి చాలా జాలిపడింది. సమయం వృధా చేసినందుకు ఇది వాడికి తగిన శాస్తే, అనుభవించనివ్వండి అని ఆమె అనుకోలేదు. నేను ముందే చెప్పాను కదా, నా మాటెందుకు వినలేదు అని వాడిని కోపపడలేదు. దానికి బదులుగా తన కన్నీళ్లు తుడిచి ఎంతో ప్రేమగా హత్తుకుని ఇలా ధైర్యం చెప్పింది. సరే లియో, ఏడవకు. జరిగిన దాని గురించి ఇప్పుడు బాధపడి లాభం లేదు. మన చేతిలో ఇంకా రాత్రి సమయముంది. మనం కలిసి చదువుకుందాం. నేను నీకు కష్టమైనవన్నీ సులభంగా ఒక ఆటలాగా వివరిస్తాను. భయపడకు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పింది. ఆ రాత్రి మాయ తన నిద్రను పక్కన పెట్టింది. తన తమ్ముడి కోసం సమయం కేటాయించింది. లియోను తన పక్కన కూర్చోపెట్టుకుని సౌరకుటుంబం పాఠాన్ని ఒక కథలాగా చెప్పడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న రంగురంగుల బండ్లను తీసుకువచ్చి, ఇదిగో లియో, ఈ పెద్ద బంటి సూర్యుడు అనుకో, ఈ చిన్న బండ్లు గ్రహాలు. సూర్యుడి చుట్టూ ఇవి ఎలా తిరుగుతాయో చూడు అంటూ చాలా ప్రాక్టికల్గా వాడికి అర్థమయ్యే రీతిలో వివరించింది. ఆ బండ్ల పరిమాణాలను బట్టి గ్రహాల పేర్లను ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న పద్యంలాగా పాడి నేర్పించింది. లియో కూడా ఏడుపు ఆపేసి తన అక్క చెబుతున్న విషయాలను ఎంతో ఆసక్తిగా, ఏకాగ్రతతో విన్నాడు. ఆటల ద్వారా నేర్చుకోవడం వాడికి ఎంతో సరదాగా అనిపించింది. కష్టమైన శాస్త్రీయ పదాలు కూడా మాయదయవల్ల వాడికి తేలికగా అర్థమైపోయాయి. ఇద్దరూ కలిసి రాత్రి చాలా సమయం వరకు కష్టపడి చదివారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమ ఆ రాత్రి అద్భుతాన్ని సృష్టించింది. చదువు పూర్తయ్యాక లియోకు ఎంతో ధైర్యం వచ్చింది. మాయకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆనందగిరి పట్టణంలో సూర్యోదయం ఎంతో ప్రశాంతంగా జరిగింది. లియో, మాయా ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా పాఠశాలకు వెళ్లారు. సైన్స్ పరీక్ష మొదలైంది. మాయా ఎప్పటిలాగే ఎంతో ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే లియో కూడా ఎవరూ ఊహించని విధంగా చాలా మంచి మార్కులతో సైన్స్ పరీక్ష పాసయ్యాడు. టీచర్ లియోను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఆ క్షణంలో లియోకు తన తప్పు పూర్తిగా తెలిసొచ్చింది. తాను చదువుకోకుండా తన ప్రతిభ మీద అతివిశ్వాసంతో సమయం వృధా చేయడం వల్లే రాత్రి అంత కంగారుపడాల్సి వచ్చిందని, మాయ సహాయం చేయకపోయుంటే తాను ఖచ్చితంగా ఫెయిలైపోయేవాడ్నని గ్రహించాడు. వెంటనే మాయ దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని ఇలా అన్నాడు. థ్యాంక్యూ సో మచ్ మాయా, నువ్వు లేకపోతే నేనీరోజు ఈ సంతోషాన్ని చూసేవాడ్ని కాదు. ఈ పరీక్ష నాకొక గొప్ప గుణపాఠం నేర్పింది. ఇక మీదట నేను ఎప్పుడూ సమయాన్ని వృధా చేయను. ఆటలకు, చదువుకు సరైన సమయాన్ని కేటాయిస్తాను. ఏ పనిని రేపటికోసం వాయిదా వేయను. ఇది నా ప్రామిస్ అని ఎంతో నిజాయితీగా చెప్పాడు. మాయ తన తమ్ముడిలో వచ్చిన మార్పును చూసి ఎంతో ఆనందపడింది. ఆ రోజునుండి లియో నిజంగానే మారిపోయాడు. మాయతో కలిసి క్రమం తప్పకుండా చదువుకోవడం మొదలుపెట్టాడు. చూశారుగదా మిత్రులారా, ఈ కథలో లియో మరియు మాయల ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే, ప్రపంచంలో ఏ పనినైనా వాయిదా వేయకూడదు. రేపు చేద్దాంలే అనే బద్ధకమే మన పతనానికి మొదటి మెట్టు. మనమెంత తెలివైనవారమైనా సరే, కష్టపడి చదివితేనే, సరైన సమయంలో సన్నద్ధమైతేనే ఎప్పుడూ మంచి ఫలితాలే వస్తాయి. అతివిశ్వాసం ఎప్పుడూ ప్రమాదమే. అలాగే ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన మరొక గొప్ప విషయమేమిటంటే, మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు నేర్పడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం చాలా గొప్ప లక్షణం. మాయ తన తమ్ముణ్ణి కోపపడకుండా వాడి కష్టాన్ని అర్థం చేసుకుని తన నిద్రను త్యాగం చేసి మరీ సహాయం చేసింది కదా. అలా ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకుని సహాయం చేసే మాయలాంటి గొప్ప గుణం మనందరికీ ఉండాలి. అప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా మారుతుంది. ఇది లియో మరియు మాయల కథ. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన జీవిత పాఠాలు నేర్పే కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.